రండి రండి. సరే, మీ అందరూ తెలిసిన విషయం, కొత్తగా మీకు చెప్పాల్సింది ఏం లేదు. చాలా స్థాయిగా నిలబడితేనే ప్రభుత్వాలు దిగి వస్తాయి. ఎవరైనా సరే 19,000 ఉద్యోగాలు కావాలి. 19,000 ఉద్యోగాలు ఎందుకు కావాలంటే 5,000 ఉద్యోగాలు ఇస్తే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ వాళ్ళకే వెళ్ళిపోతాయి 3,000 ఉద్యోగాలు. మిగతా 2,000 ఉద్యోగాల కోసం 30 మంది నిరుద్యోగులు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాటలో దవడేసి కుక్కల పాలైనట్టు మన జీవితాలు కూడా గట్టినే అవుతాయి. కాబట్టి అందరూ కూడా చేయి పిడికిలు బిగించి ఈ ప్రభుత్వం మీద ఎదుగుదల దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనం అందరం ఆ రోజు అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలకు అందరూ తెలిసిన విషయం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం అందరం కూడా తిరిగినాం. వాస్తవానికి మన తల్లిదండ్రులకు, బాబాయిలకు, పిల్లలకు ఫోన్ చేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే అసలుకి మొదటికే మోసానికి వచ్చింది. ఇప్పుడు దాకా నోటిఫికేషన్ లేదు. 2 సంవత్సరాలు దాటిపోయింది, 3వ సంవత్సరము. వాళ్ళ జీతాలు ఆగట్లేదు, ఎలవెన్స్ ఏ మాత్రం ఆగట్లేదు. మనం మాత్రం నోటిఫికేషన్ మాత్రం ఆగుతున్నాయి. వాళ్ళకి కావాల్సిన జీవోలు రాత్రి మారిపోతున్నాయి. కానీ మన జీవోలు మాత్రం జియో 43 అంటే 4 సంవత్సరాల నుంచి గోసపడుతున్నాం. అది గోసపెట్టి వాళ్ళు చెప్తున్నాం హైదరాబాద్ నుండి.